మిత్రమా, పిల్లలకి ప్రతి స్కూల్లో, ప్రతి ఇంట్లో ఏం నేర్పిస్తున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? మార్క్సా? మంచి కాలేజా? మంచి జీవితమా? పోనీ ఇవన్నీ మనం ఇచ్చామనుకుందాం. పిల్లలకి 100 మార్క్స్ 100 ఔట్ ఆఫ్ 100 వచ్చాయి. కానీ వాళ్ళకి ఫోకస్ లేకపోతే, కోపాన్ని నియంత్రించుకునే శక్తి లేకపోతే, ఒక చిన్న ఓటమినే భరించలేక చనిపోవాలి అనుకునే ఆలోచన వస్తే, ఫోన్‌ని చూడకుండా కంట్రోల్ చేసుకోగలిగే శక్తి లేకపోతే, సో, మన మార్క్స్, మన కాలేజ్ బ్రాండ్ ఇవన్నీ దేనికి పనికొస్తాయి? కదా! లైఫ్‌లో కావాల్సింది లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అన్న స్కిల్స్. ఎందుకంటే ఇప్పటి కాలంలో పిల్లలకి ఇన్ఫర్మేషన్‌కి ఏ కొరత లేదు. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా! మన కాలంలో మనకి గైడ్ మాత్రమే, టీచర్ మాత్రమే ఉండేవారు. బట్ ఇప్పుడు అలా కాదు. ప్రతి చోట మొబైల్‌లో, ఇంటర్నెట్‌లో ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దేని గురించి కావాలన్నా డీప్ లెవెల్‌లో ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది కదా! ఆపర్చునిటీస్‌కి కూడా కొరత లేదు. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ నిజంగా ఉంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కదా! సో, అలాంటప్పుడు పిల్లలకి కావాల్సిందేంటి? స్కూల్లో నేర్పించినటువంటివి ఏంటి? లైఫ్ స్కిల్స్. ఒక సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక బాధ వస్తే మనని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలా హోల్డ్ చేసుకోవాలి? బాధని అణిచివేయడం కాదు. ఎలా హ్యాండిల్ చెయ్యాలి? అని పిల్లలు నేర్చుకోవాలి. ఇందులో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ప్రతి బిడ్డకి తెలియాల్సిన 3 విషయాలు. ఆ 3 పిల్లర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామా? ఓకే. మీరు సిద్ధంగా ఉన్నారా మీ పిల్లలకి ఇవి నేర్పించడానికి? ఫస్ట్ మీకు తెలియాలి. అప్పుడే మనం మన పిల్లలకి నేర్పించగలుగుతాం కదా! సో, నంబర్ 1 సూపర్ మైండ్. సూపర్ మైండ్‌లో నేను ఫోకస్ చేసే 3 విషయాలేంటంటే 3 పిల్లర్స్. ఇందులో నంబర్ 1 ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ కదా! మనసు చెప్పింది చేసేయడం కాదు. మనమేమనుకుంటామో ఆ నిర్ణయాన్ని తీసుకోగలిగే శక్తి మనకుండాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ నేనిచ్చాననుకోండి ఒక పిల్లవాడికి, నాన్న నేను ఈ చాక్లెట్ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడే తినేస్తే నీ ఇష్టం. ఒక 10 నిమిషాలు ఆగితే నేను దీంతో పాటు ఇంకొక చాక్లెట్ ఇస్తానని చెప్తాను. సో, కొంతమంది పిల్లలు వెంటనే తినేస్తారు. బట్ కొంతమంది పిల్లలు ఇంకో చాక్లెట్ కోసం 10 మినిట్స్ వెయిట్ చేయగలుగుతారు. ఇలా వెయిట్ చేసిన పిల్లలు లైఫ్‌లో వాళ్ళకొచ్చినటువంటి సిట్యుయేషన్స్‌ని, రిలేషన్‌షిప్‌ని, ప్రాబ్లమ్స్‌ని బాగా హ్యాండిల్ చేయగలరు. ఎందుకంటే ఒక 10 మినిట్స్ సెల్ఫ్‌ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎందుకంటే నిజంగా మనకేది అవసరమో దాన్ని తీసుకునే వరకు మనం వెయిట్ చేయగలగడం మంచిదంటారా? కాదంటారా? కదా! ఇదొక రీసెర్చ్ కూడా జరిగింది. అలాంటి పిల్లల్లో మంచి స్టెబిలిటీ ఉంటుంది. ఆ సెల్ఫ్ కంట్రోల్ మెకానిజంని మన పిల్లలకి మనం నేర్పించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక చిన్న ఫోను నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు పిల్లాడు చదువుతున్నాడు. సో, తనేమనుకుంటాడు, కొంతమంది పిల్లలు ఇప్పుడే నోటిఫికేషన్ చూద్దామని చెప్పి మొబైల్ తీసుకుంటారు. బట్ కొంతమంది 30 మినిట్స్ తర్వాత ఇది చాప్టర్ కంప్లీట్ చేశాక చూద్దామని చెప్పి మొబైల్‌ని దూరంగా పెట్టగలరు. ఎవరి గొప్పిందులో కదా! ఆ సెల్ఫ్ కంట్రోల్‌ని మనం పిల్లలకి నేర్పించాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒక కార్ కొన్నామండి. బాగా డ్రైవ్ చేస్తున్నాం. కొత్త కార్ అద్భుతంగా ఉంది. బ్రేక్ లేకపోతే కదా! బ్రేక్ పని చేయలేదనుకోండి మీరెంత కొత్త కారైనా, ఎంత మంచి కంపెనీ అయినా, ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నా, ఎంత స్పీడ్‌గా పోతున్నా ప్రమాదమే. కాబట్టి పిల్లలకి సెల్ఫ్ కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పిల్లర్‌ని నేర్పించండి. అలవాటు చేయండి. రోజు చేయండి. ఓకేనా? అండ్ నంబర్ 2 డెసిషన్ మేకింగ్. సెకండ్ పిల్లర్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు డెసిషన్ మేకింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? డెసిషన్ మేకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చాలా మంది పిల్లలేం చేస్తారు, వెంటనే ఒక రీల్ చూడటం, లేదా ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చెయ్యడం, లేదు అంటే ఒక టైమ్‌ని ఏదో ఒక విధంగా ఇన్‌స్టంట్‌గా ఉన్నటువంటి ప్లెజర్ కోసం యూజ్ చేయడం. కదా! గేమ్స్ ఆడటం ఇలాంటివన్నీ. గేమ్స్ అంటే మళ్ళీ యూట్యూబ్ గేమ్స్ కావచ్చు. వీళ్ళు గేమ్ యాప్స్‌లో ఆడతారు కదా! అవి కావచ్చు. నార్మల్‌గా బయోలాజికల్‌గా ఇన్ పర్సన్‌తో ఆడే గేమ్స్ కాదు. ఓకే. సో, అలా ఇన్‌స్టంట్ ప్లెజర్ కోసం ఏదైతే చేస్తారో అది కరెక్టా? లేకపోతే కూర్చొని
చదివి ఒక రొటీన్‌కి అలవాటు పడి, ఒక డిసిప్లైన్‌గా ఉండి, ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ పిల్లాడి లైఫు ఎంత డిఫరెన్సియేషన్ ఉంటుంది. అవునా కాదా? ఆ డెసిషన్ మేకింగ్ అన్నది పిల్లలకి రావాలి. ఎలా వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక పిల్లాడుంటాడు. టుమారో మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. తనకి చదువుతుంటాడు. వేరే వాళ్ళు మెసేజ్ పెడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ రా ఒక గేమ్ ఆడదామని. సో, ఇప్పుడు ఆ పిల్లాడు వెళ్లి గేమ్ ఆడితే రేపటికి చదవగలుగుతాడా? రివిజన్ అవుతుందా? నిద్ర సరిగ్గా పోతాడా? కావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉంటుందా? ఈరోజు తను తీసుకుంటున్న డెసిషన్ మీదే రేపు ఎగ్జామ్‌లో తన పెర్ఫార్మన్స్ డిపెండ్ అయ్యుందా లేదా? కరెక్ట్‌గా తీసుకోగలగాలి. ఆ డెసిషన్ మేకింగ్ అన్నది. ఆటలాడుకోవడం, ఇంకో వర్క్ చేయడం టుమారో అయినా చేయొచ్చు. బట్ రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇప్పుడు చదవాలి కదా! సో, ఆ డెసిషన్ మేకింగ్‌ని మనం పిల్లలకి నేర్పించగలగాలి. అదే సెకండ్ పిల్లర్. ప్రతి బిడ్డకి ఇది చాలా 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 ముఖ్యం. కదా! యెస్. నంబర్ 2 ఏంటంటే సారీ నెక్స్ట్ నంబర్ 3 ఈ పిల్లర్ చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ బ్యాలెన్స్. చాలా మంది పిల్లలకి అసలు ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఏంటి అన్నది కూడా తెలీదండి. మనము ఎమోషనల్‌గా ఒక పర్సన్‌కో, ఒక వస్తువుకో, ఒక సిట్యుయేషన్‌కో ఆ భావోద్వేగానికి బానిస కాకుండా వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది పిల్లలకి నేర్పించాలి. ఆ సిట్యుయేషన్ ఓకే. ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఒక గ్లాస్‌ని మీరు తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేయండి. చేశాక కొంచెం మట్టిని దాంట్లో వేయండి. ఏమవుతుంది? మొత్తం పాడైపోతుంది కదా! కింద బాటమ్ ఆఫ్ ది గ్లాస్ మీకు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే మొత్తం డస్ట్ ఉంది కాబట్టి. అదే కాసేపు ఆ గ్లాస్‌ని పక్కన పెట్టేసారనుకోండి ఏమవుతుంది? ఆ మట్టి మొత్తం కిందకొచ్చేస్తుంది బాటమ్‌కి. సో, మిగిలిన వాటర్ అంతా క్లియర్ అవుతుంది. కోపం, ఆవేశం ఇవన్నీ కూడా అంతే కదా! ఆ కాసేపు వాళ్ళని వాళ్ళు మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అదే ఎమోషనల్ బ్యాలెన్స్. సో, మనం ఒక కొత్త కార్ కొన్నామండి. మంచి కంపెనీ. ఇందాక మనం అనుకున్నాంగా మంచి కంపెనీ. బాగా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఇదేం చేస్తుందంటే ఒక మంచి గుంతుంది. అప్పుడేం చేయాలి మనం? స్లో చేసి మెల్లగా వెళ్ళాలి. కార్‌కి మనకి డిస్టర్బెన్స్ లేకుండా. అలా కాకుండా కొత్త కారు, మంచి కారు నాకొచ్చిందే గదా! అని ఫాస్ట్‌గా ఎళ్ళామంటే ఏమవుతుంది? కదా! ఆ చిన్న హోలయినా కార్‌ని డిస్టర్బ్ అయ్యి పడిపోయే విధంగా చేయగలదు. సో, లైఫ్‌లో ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో, పిల్లలకి మనం నేర్పించాల్సిన ఇంపార్టెంట్ 3 పిల్లర్స్ ఏంటో అర్థమైందా? నంబర్ 1 సెల్ఫ్ కంట్రోల్. నంబర్ 2 డెసిషన్ మేకింగ్. నంబర్ 3 ఎమోషనల్ ఈ మూడింటిని కరెక్ట్‌గా మీరు చేయగలిగితే పిల్లల్లో కార్ డ్రైవింగ్ మంచిగా జరుగుతుంది. అంటే వాళ్ళ లైఫ్ డ్రైవింగ్. అది లేకుండా కేవలం మార్క్స్, 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 మార్క్స్ అంటే వాళ్ళకొచ్చే జీతం బావుంటుంది. వాళ్ళకున్న సిట్యుయేషన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు లైఫ్‌ని. చాలా మంది పిల్లలు ఈరోజు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకి ప్రతి 10 మందిలో ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు? ఆ ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మాత్రమే. ఎందుకంటే రేపొద్దున ఎన్ని మార్క్స్ మీరు 100 ఔట్ ఆఫ్ 100 ఎన్ని సార్లు తెప్పించినా ఒక్క చిన్న ఫెయిల్యూర్ లైఫ్‌లో చూస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఆ క్షణం మీరు వాళ్ళ పక్కన ఉంటారా? నేనుంటానా? ఇంకొకరుంటారా? ఎవ్వరు ఉండరు. ఉండే సిట్యుయేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేయడం నేర్పించాలి. ఆ సిట్యుయేషన్‌ని తీసుకోవడం నేర్పించాలి. అలా ఏం కాదు, ఏం కాదు. నీ ప్రయత్నం నువ్వు చేసావు. నీ ప్రయత్నం వరకు నువ్వు 100% కరెక్ట్. ఇది పిల్లలకి నేర్పించండి. ఎప్పుడు వాళ్ళ ఎఫర్ట్‌ని మీరు ప్రైజ్ చేయాలి. వాళ్ళకొచ్చిన రిజల్ట్‌ని కాదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్కిల్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.